బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కేటీఆర్ ఏదేదో మాట్లాడుతున్నారని ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. ఇప్పటికైనా తమ పద్ధతి మార్చుకోవాలంటూ హితవు పలికారు. అధికారం కోల్పోయినటువంటి బాధలో కేటీఆర్ గారు, కేసీఆర్ గారి కుటుంబ సభ్యులు అర్థరహితమైనటువంటి అవగాహన లేనటువంటి మాటలు మాట్లాడుతున్నారని నేను అంటున్నాను. ఎందుకంటే ఒక హాస్పిటల్లో పొరపాటునో ఎక్కడైనా జరిగితే జరిగి ఉంటుంది, ఇన్సిడెంట్ జరగలేదని నేను అంటలేదు. మొత్తం 5 నెలల్లోనే ఏదో మార్పు జరగాలి. 10 ఏళ్లలో మీరు ఏం చేయలేని అసమర్థులు మీరు కొత్తగా వచ్చిన 5 నెలల్లో ఏదో జరగాలి అని చెప్పి ఏదో ఊహించుకుంటే ఎట్లయితుంది? బేసికల్ గా జరుగుతున్న పొరపాటు ఎక్కడ, పునాదులు వేయడంలో జరిగిన పొరపాటు ఎక్కడ అనే చూడండి. 10 సంవత్సరాల్లో తెలంగాణ బంగారు తెలంగాణ అయిపోయింది, అంతా అయిపోయింది అనే మీరు పోయి ప్రగతి భవన్లు, సెక్రటరియట్లు పెద్ద 100 కోట్లతో కట్టినప్పుడు మరి 10 ఏళ్లలో మీరు కట్టిన దవాఖానలు ఏమైనా డాక్టర్లు ఎట్టిపోయినరు? ఎందుకు జరుగుతా ఉన్నాయి మరణాలు? దీని మీద మాట్లాడకుండా రోజు ఏదో ఒకటి విమర్శించాలి కాబట్టి విమర్శించాలనుకోవడం అనేది మంచి పద్ధతి కాదు రాజకీయాల లోపల. ఒకటి. 2, ఇఫ్ దెర్ ఇస్ ఎనీ స్పెసిఫిక్ కేస్ గురించి మాట్లాడుకుందాం. ఆ ఊరికి పోవాలి, మాట్లాడుకోవాలి. రైతుల ఆత్మహత్యలు మీ కాలంలో 10 ఏళ్లు సాగినాయి, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి. సో హౌ యూ విల్ కంపేర్ ఇట్? యూ హ్యావ్ ఎనీ స్టాటిస్టిక్స్ అంటే నో స్టాటిస్టిక్స్. మా కాలంలో రైతుల ఆత్మహత్యలు జరగలేదు అని చెప్తారు. జరగలేదా అన్న? ఫామ్ హౌస్ కాడికి పోయి మా దౌలతాబాద్ రైతే ఊరేసుకున్నాడు. దానికి దేర్ ఇస్ నో ఆన్సర్ ఫ్రమ్ ద టీఆర్ఎస్. కాబట్టి కేటీఆర్ అయినా హరీష్ అయినా ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ లోపల ఏదో చేయాలనేటువంటి తపన లోపల చేస్తున్న పంచాయతీ తప్ప గ్రౌండ్ రియాలిటీలో లేరు వాళ్ళనేది నా ఆలోచన. తప్పకుండా ఇప్పుడు బొల్లారం, అమీన్పూర్, తెల్లాపూర్తో పాటు నాలాంటి ఆలోచన ఏంటంటే సంగారెడ్డి, సదాశివపేటలో కూడా హైడ్రా రావాలి, పని జరగాల్సిందే. ఎందుకంటే చెరువులు, కుంటలు ఏ ఊర్లో ఉన్నా రక్షించబడాలి. మోర్ పర్టికులర్గా రింగ్ రోడ్ లోపల వచ్చేటువంటి బొల్లారం, అమీన్పూర్, తెల్లాపూర్ మున్సిపాలిటీల్లో ప్రతిరోజు ఏదో ఒక రకంగా ప్రభుత్వ భూముల ఆక్రమణ, చెరువులు, కుంటల ఆక్రమణ జరిగి పెద్ద బంగ్లాలు వస్తూ ఉన్నాయి, లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకుంటా ఉన్నారు. తెలియక, తెలిసి, నమ్మి అమాయకులు చాలా మంది నష్టపోతా ఉన్నారు. ఉదాహరణకి ఇప్పుడు అమీన్పూర్ పరిధి లోపల ఒక ఇన్సిడెంట్ చెప్తానండి. మీకు ఏం జరిగింది అంటే అక్కడ ఒక ప్రైవేట్ సర్వే నెంబర్ వేసి అపార్ట్మెంట్ కట్టినాడు. ఫిజికల్ గా కట్టింది ఎక్కడ అంటే 943 అని గవర్నమెంట్ నెంబర్లో కట్టినాడు. ఈ రోజు తహసీల్దార్ అమీన్పూర్ పోయి నోటీస్ ఇచ్చింది, ఈ స్థలం 943, ఇది మీరు చెప్తున్న 956 కాదు, ఈ అపార్ట్మెంట్ కూలగొడతాను అని చెప్తుంది. అపార్ట్మెంట్ వాళ్ళు లోన్ తీసుకున్నారు, 5 ఏళ్ల నుంచి అక్కడ ఉంటున్నారు. సో ఏది గవర్నమెంట్ ల్యాండ్, దాని రక్షణ కోసం మనం ఏం చేస్తున్నాం అనే విషయంలో అసలు ఎక్కడ కూడా క్లారిటీ లేదు. అధికారం కోల్పోయిన